నాయన తండ్రి స్థుతుల మీద ఆశీనుడై ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ నేను స్థుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి వాక్యాన్ని సమీపముగా వస్తుండగా నీ నోట నుండి వచ్చు జాలువారిన మాటల ద్వారా నాయన తండ్రి మా ఆత్మీయ శక్తిని బలాన్ని మాకు పెంపొందించండి ప్రభా. మీరే నాయన తండ్రి మాకు దేవుడుగా ప్రభుడుగా ఉన్న కారణాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ బలిపీఠానికి సమీపముగా వచ్చి నాయన తండ్రి నోట నుండి వచ్చి మాటలను మేము తీసుకోగలుగుట కృప చూపించండి ప్రభా. నోరంతర ఆత్మీయ బలముతో శక్తితో నీ దాసుని అభిషేకించి అందరితో మాట్లాడమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడిన పాస్టర్ చైతన్య అయ్యగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ చైతన్య అయ్యగారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తుంది. పాస్టర్ చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేషన్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో అభ్యసించినటువంటి పాస్టర్ చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కు చెందిన సేవకులు. పాస్టర్ చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరితో కలిసి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం వాక్యం పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్య భాగం మనకి తెలిసిందే అయి ఉండొచ్చు. ఇందులో మనం చదవబోయే విషయాలు కూడా మనకి కొంచెం ఆల్రెడీ తెలిసినవి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి దేవుని వాక్యం పదే పదే జ్ఞాపకం చేసుకోవడం అవసరం. కొన్ని విషయాలు అవి మన జీవితానికి మూలాలు గనక వాటిని మరలా ధ్యానించడంలో తప్పులేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలుకు మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. సామెతల గ్రంథంలో జ్ఞాని మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు పొందుపరుచుకుంటూ వెళ్ళాడు. ప్రతి సామెత మనకెంతో అమూల్యమైన పాఠాలను నేర్పించేదిగా ఉంటుంది. మనకు పదే పదే రిపీటెడ్గా వినపడే మాటలు సామెతల గ్రంథంలో నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్, 3 మాటలు. నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. ఈ మూడిటిని ఇంటర్చేంజబుల్గా వాడుకుంటూ వచ్చాడు జ్ఞాని. బుద్ధి, వివేచన, జ్ఞానం, పాండిత్యం, ఇలా మనం రకరకాలుగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చాం మన భాషలోకి, అంటే ఆ సందర్భానుసారంగా. కానీ ప్రైమరీగా ఈ మూడిటి మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఉద్దేశంలో నాలెడ్జ్ అంటే పాండిత్యం అని, అంటే అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ట్రూత్ అనొచ్చు మనం దాన్ని. పాండిత్యాన్ని మన ముందు ఉన్న సత్యాన్ని మనకు వివరంగా తెలియజేయడం, అది మనం దానికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడం పాండిత్యం అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ సంథింగ్ and you are able to grasp the knowledge of everything, the details of everything that you're studying, then you possess knowledge. ఒక కెమిస్ట్ కెమికల్స్తో పనిచేసేవాడు కెమికల్స్కి సంబంధించిన అన్ని విషయాల్ని నేర్చుకున్నాడు కనుక ఆయన కెమిస్ట్ అయ్యాడు. హీ హాజ్ నాలెడ్జ్ ఇన్ దట్, పాండిత్యం సంపాదించుకున్నాడు. when you use the word understanding, వివేచన అనే పదం, లేకపోతే బుద్ధి అన్నట్టుగా వాడిన పదం మనం సామెతలు చదివేటప్పుడు, అక్కడ జ్ఞాని ఉద్దేశం ఏంటంటే ఆ నేర్చుకున్న విషయాలు ఏవేవైతే తను తెలుసుకున్నాడో, నాలెడ్జ్గా సంపాదించుకున్నాడో, దానిని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అని అర్థం. ద వన్ హూ కాంప్రిహెండ్స్ ద ట్రూత్ అనొచ్చు మనం. Somebody who comprehended the truth has the understanding of the truth. So, explanation of the truth, knowledge అయితే, comprehension of the truth, తెలిసిన సత్యాన్ని అర్థం చేసుకోవడం, బుద్ధి, వివేచన అనొచ్చు. అయితే జ్ఞానం సంపాదించుకోనమని పదే పదే ప్రోత్సహించుకుంటూ వచ్చాడు జ్ఞాని. విజ్డమ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ద ట్రూత్ ఇన్ లైఫ్. ఆయన ఉద్దేశంలో నువ్వు సత్యాన్ని గురించి తెలుసుకోవచ్చు, సత్యాన్ని అర్థం కూడా చేసుకోవచ్చు. చాలామంది సత్యం ఏంటో తెలిసిన వాళ్ళు ఉంటారు, సత్యాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వాళ్ళలో కొంతమంది ఉంటారు. కానీ జ్ఞాని ఆ సత్యాన్ని తన జీవితంలో అలవరుచుకుంటాడు అంటాడు. అవలంబించేవాడు జ్ఞాని అవుతాడు. వెన్ యూ take what you understood and begin to apply it in your personal walk, then you become a wise man. జ్ఞానిగా మారుతావు. అక్కడికి మారమని చెప్తున్నాడు. ఆల్ త్రూ ఈ ప్రావర్బ్స్లో ఉన్న ప్రతి విషయం, ప్రతి పాయింట్ అదే. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు knowing the truth or understanding the truth. Move to the place where you are applying the truth. ఆ లెవెల్లోకి వెళ్ళాలి మనం. అప్పుడు నువ్వు జ్ఞానివిగా ఉండగలవు, జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలవు, జీవితంలో జరిగే ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త పడగలవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోగలవు. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. అసలు మొత్తం ప్రావర్బ్స్లో ఆయన ప్రైమరీ ఆర్గ్యుమెంట్ అది. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడదలుచుకున్నావా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించదలుచుకున్నావా, నీ జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారదలుచుకున్నావా, అలా మారాలి అంటే జ్ఞానం, సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ సత్యాన్ని నీ జీవితంలో అవలంబించుకోవడం నేర్చుకో, ప్రాక్టీస్ చేయడం నేర్చుకో. అప్పుడు యూ విల్ బి బ్లెస్డ్ పర్సన్. అది ఆయన ఆర్గ్యుమెంట్. ద హోల్ ఆర్గ్యుమెంట్ ఇన్ ప్రావర్బ్స్ ఇస్ దట్.
ఇంకా దానికి సంబంధించి ఎన్ని కోణాల్లో నుంచి మనం ప్రాక్టికల్గా సత్యాన్ని అప్లై చేసుకోగలమో అన్ని కోణాల్లో నుంచి ఆయన మాట్లాడుకుంటూ వచ్చేసాడు సామెతలన్నిట్లో. నేను ఈ పర్టికులర్ సామెతల భాగాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ 12 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించుకుంటూ వచ్చాడు. అంతకుముందు ఒకసారి ఇందులో నుంచి కొన్ని విషయాలు నేను నేర్పించాను. ఎప్పుడు చెప్పానో గుర్తులేదు కానీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు రీఇటరేట్ దెమ్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్. ఈ 12 వచనాల్లో ఈ 12 వచనాల్లో ముఖ్యంగా మొదటి 10 వచనాలను మనం గమనిస్తే ఈ ఒక ఒక ఆజ్ఞ, ఒక వాగ్దానం కనబడతాయి మనకి ప్రతి 2 వచనాల్లో. అంటే మొదటి వచనంలో ఒక ఆజ్ఞ కనపడితే రెండో వచనంలో ఒక వాగ్దానం కనపడుతుంది. ఆజ్ఞ అనటం కంటే కూడా దీన్ని ఒక సూత్రం అనొచ్చు మనం. ఒక సూత్రం చెప్పాడు, ఇలా నువ్వు చేయగలిగితే ఇలా ఉంటుంది నీ జీవితంలో అని చెప్తాడు రెండో వచనంలో. అలా ప్రతి 10 వచనాల్లో ప్రతి మొదటి వచనంలో ఒక సూత్రాన్ని ఇచ్చి, ఒక ఆజ్ఞ లాంటిది ఇచ్చి, రెండో దాంట్లో అలా మనం చేయగలిగితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పుకుంటూ వచ్చి 11, 12 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు 11, 12 వచనాల్లో. సో ఐ విల్ కమ్ టు దాట్ యాజ్ వీ ఎక్స్ప్లోర్ దిస్ స్క్రిప్చర్. ఈ 12 వచనాలు చిన్న పోర్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేం చెప్తున్నాడు అనేది. మొదటి 2 వచనాలు, నా కుమారుడా నా ఉపదేశంను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. మొదటి విషయం ఏంటి? సూత్రం, దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని విడవద్దు అంటున్నాడు. బేసిక్లీ ఏ ఉపదేశాన్ని అయితే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో ఆ ఉపదేశాన్ని నువ్వు హృదయంలో పెట్టుకో, ఇది దాచుకోవాల్సిన విషయం అని చెప్తున్నాడు. దేవుని వాక్యం, ఆయన ఉపదేశం అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యం అని మనం అర్థం చేసుకోగలం. దేవుని మాటలను నీ హృదయంలో జాగ్రత్తగా దాచిపెట్టుకో. అది చేయగలిగితే నువ్వు ఏమవుతుందో చెప్పాడు రెండో వచనంలో. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును అంటాడు. సో మొదటి 2 వచనాలని మనం కంబైన్ చేసుకొని ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే మనకు నేర్పించే మొదటి విషయం, జీవితంలో సమయానికి దేవునితో సహవాసం ఆధారం అని అర్థమైంది. మన జీవితంలో సమయం కావాలి అంటే దేవునితో సహవాసం చేయాలి అన్నమాట దాని అర్థం. ఎందుకు అలా చెప్తున్నాను? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో బయలుపరుచుకో అంటున్నాడంటే ఏంటి? దేవుని మాటలు వింటూ నేర్చుకో అంటున్నాడు అని అర్థం. దేవుని మాటలు వినాలి అంటే నేను దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసంలో ఉండే వ్యక్తిగా నేను ఉండగలిగితే దేవుని మాటలను వింటాను. దేవుని మాటలను ఎప్పుడైతే వింటానో వాటిని నా హృదయంలో భద్రపరుచుకుంటానో, వాటిని చేయడం ప్రారంభిస్తానో, అప్పుడు నాకు జీవితంలో సమయం ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇది జ్ఞాని ప్రపోజల్ మనకి. సమయం అయిపోతుంది అన్న భయపడుతున్నావా? సమయం లేదు అనుకుంటున్నావా? నీ జీవితంలో సమయానికి కొదువు ఉందా? నీ జీవితంలో సమయం కావాలన్నా, దీర్ఘాయువు కావాలన్నా నువ్వు చేయాల్సిన పని దేవునితో సహవాసం చేయడం అంటున్నాడు. ఇంత ఉదయాన్నే లేచి ప్రార్థన కూడుకున్న మీకు నేను ఈ విషయం గురించి పెద్ద బోధించాల్సిన అవసరం ఏమి లేదనుకోండి. you are doing it diligently, you are spending time in the presence of God every day, you are praying together, you are receiving the word together. So I don't need to say anything more. I just want to encourage you, what you are doing is right. మీరేం చేస్తున్నారో అది సరైనది. ప్రతిదినం దేవునితో సహవాసం చేయడం, ఇట్లా కుటుంబంగా సహవాసం చేయడం, అలాగే వ్యక్తిగతంగా సహవాసం చేయడం మన జీవితంలో సమయానికి రహస్యంగా ఉంటుంది, కీలకంగా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ టు అస్. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 27వ వచనంలో యెహోవా యందు భయం మన జీవితానికి జీవం అంటాడు. మనకు జీవాన్ని ఇస్తుందండి యెహోవా యందు భయభక్తులు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ గివ్స్ అస్ లైఫ్ అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? దేవుని భయం నీలో ఉంటే, దేవుని విషయంలో నీకు భయం భక్తి ఉంటే
అది మన జీవితానికి దినాలను యాడ్ చేస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఇట్ యాడ్ లైఫ్ టు అస్. అదే దేవుని మాట విన్నోడి జీవితం కట్ షార్ట్ అవుద్ది అంటాడు. మళ్ళీ వెంటనే అదే వచనంలోనే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, ఫియర్ ఆఫ్ ది లార్డ్ యాడ్స్ లెంగ్త్ టు లైఫ్ బట్ ఇయర్స్ ఆఫ్ ద వికెడ్ ఆర్ కట్ షార్ట్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మోషే ఇజ్రాయేలులకు మరొకసారి బోధను, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, వారి ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి మాట అంటాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎప్పుడూ గైకొనవలను. ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు, ఈ మూడింటిని ఎప్పుడు గైకొనమంటాడు. నువ్వు ఆయన ఏవైతే ప్రిన్సిపల్స్గా, సూత్రాలుగా ఇచ్చాడో ఆ కట్టడాలన్నింటినీ పాటించు. ఏవైతే నీకు రెస్పాన్సిబిలిటీస్గా అప్పగించాడో వాటన్నిటిని చెయ్యి. ఏవైతే కమాండ్స్గా నీకు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని గైకొను. నువ్వు ఎప్పుడైతే అవి చేయగలవో ఆయన ఆ తర్వాత ఇజ్రాయేలుకి ఏం జరిగింది, ఐగుప్తులకి ఏం జరిగిందో చెప్పుకుంటూ వెళ్ళి, ఆయన మీకిచ్చు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, 9వ వచనంలో, మీకిచ్చు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను అంటే. సో బేసిక్లీ ద ప్రపోజల్ ఇస్ సింపుల్. అది మోషే అయి ఉండొచ్చు, జ్ఞానం అయి ఉండొచ్చు. మనకు చెప్తున్న విషయం, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే, అంటే దేవుని భయం ఉండి ఆయన వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రపరుచుకొని, ఆ వాక్యం చెప్పే ప్రతి విధిని, ప్రతి కట్టడను, ప్రతి ఆజ్ఞను నువ్వు గైకొనగలిగే వ్యక్తిగా ఉండగలిగితే నీకు లైఫ్లో దినాలు యాడ్ చేయబడతాయి అంటాడు. నీ లైఫ్ ప్రొలాంగ్ చేయబడతాయి అన్నాడు. దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. దీర్ఘాయుష్మంతుడు అవటం ఒక్కటే కాదు. ఇక్కడ 2వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్పిన ఇంకో ఎడిషన్ ఉంది. అందులో అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను అంటాడు. దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను అన్నాడు. ఒట్టి లాంగ్ లైఫ్ ఉంటే సరిపోదు అనమాట. ఎందుకంటే లాంగ్ లైఫ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఎక్కువ కాలం బతికేవాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఎక్కువ కాలం బతికినంత మాత్రాన జీవితంలో సుఖం ఉంటుందని అని రూల్ ఏం లేదు కదా. జీవితంలో జీవితం అంతా శాంతిమయంగా ఉంటుందని రూల్ ఏం లేదు కదా. జీవితంలో సుఖం, శాంతి రెండూ ఉండాలి. ఉండి దీర్ఘాయువు కలిగి ఉంటే అప్పుడు జీవితాన్ని ఆస్వాదించడం సాధ్యం అవుతుంది, ఎంజాయ్ చేయడం సాధ్యం అవుతుంది. దానికి సూత్రం ఇదన్నమాట, దేవునితో సహవాసం. ద్వితీయోపదేశకాండం అని చెప్పాను కదా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అయితే ఇంకా చక్కగా వివరించాడు ఇదే విషయాన్ని మోషే. మొదటి 14 వచనాల్లోనే మనం చాలాసార్లు ఏదన్నా ఓపెనింగ్ హౌస్ మీటింగ్స్లోనో, ఓపెనింగ్ డెడికేషన్లోనో ఈ వచనాలు చదువుతాం మనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు. అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఇతరుల మీద ప్రొనౌన్స్ చేస్తాం, లేదా మన మీద, మన కుటుంబాల మీద ప్రొనౌన్స్ చేసుకుంటాం. కానీ అందులో ఉన్న లెవెల్స్ ఆఫ్ ఆజ్ఞలు కూడా మనం చూడాలి. 3 లెవెల్స్లో చెప్పాడు మోషే ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో. మొదటి లెవెల్లో నీవు యెహోవా మాట వినిన ఎడల అంటాడు. మొదటి లెవెల్లో వినటం నేర్చుకోగలిగావా, నువ్వు నేర్చుకుంటున్నావా, వింటున్నావా? ఎందుకు ఆ మాట అన్నాడా అని నేను చాలాసార్లు ఆలోచించాను. ఎందుకు వినే లెవెల్లో స్టార్ట్ చేశాడు? మనం ఎవరి విషయంలో భయం లేకుండా ఉంటామో వారి మాట వినం, పట్టించుకోం, అశ్రద్ధగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. ఏందిలే, ఏం చెప్తాడులే అన్నట్టుగా ఉంటాం. ఎవరి విషయంలో మనకు గౌరవం లేదో, ఎవరి విషయంలో భయం, భక్తి లేదో వారి విషయంలో. ఇది దేవునికి అప్లై చేసుకుంటే, దేవుని విషయంలో భయం, భక్తి లేకపోతే దేవుని మాట విషయంలో కూడా నిర్లక్ష్యంగా, భయం లేకుండా ఉంటాం. అందుకే నీవు యెహోవా మాట వినిన ఎడల అంటాడు మొదటి ప్రారంభంలో. వినిన ఎడల నీకు ఈ ఆశీర్వాదాలు వచ్చి నీ మీదకు వచ్చును అని చదివాడిగా.
నీ కుటుంబం ఆశీర్వదింపబడతాడు, నీ పశువులు సంపద ఆశీర్వదింపబడతా అంటాడు, నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు అంటాడు, నీ పిండి గంప ఆశీర్వదింపబడతా అంటాడు, నీ గొర్రె మేక మందులు ఆశీర్వదింపబడతాయి అంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే నీ చేతిలో ఏవైతే ఉన్నాయో పంపించే వాటిని మీరకి నేను తెప్పించేసాను చెప్తా. ఈ 5 గిఫ్ట్లు మాత్రం వాటన్నిటిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 28వ అధ్యాయంలో అది మొదటి లెవెల్, దేవుని మాట వినే వ్యక్తులకి. ఆ తర్వాత రెండో లెవెల్లో ఆయన మాట విని ఆయన ఆజ్ఞ గైకొనిన ఎడలా అన్నాడు. అది రెండో లెవెల్. ఈ మాట వినటమే కాదు, విని అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే వాటిని అనుసరించడం ప్రారంభిస్తావో అప్పుడు ఇంకొక రకమైన ఆశీర్వాదం అంటాడు. నీవు వెలుకలు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆయన్ని ఆశీర్వదిస్తానంటాడు. అంటే నీ ప్రయాణాలన్నింటినీ ఆయన జాగ్రత్త కాపాడతాడనమాట. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఎలాంటి దాంట్లో ప్రయాణం చేసినా కూడా నీ ప్రాణం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కాపాడుకుంటాడు దాన్ని. అది ఆయన చేతిలో ఉన్నది కదా. మనమైతే మన ప్రాణాలు కాపాడుకునే స్థితిలో లేము. మనకది ఎంత సింపుల్గా మన ప్రాణాలు త్రుటిప్రాయము అన్న విషయం మనకి గత 3-4 రోజుల్లో అర్థమైపోయింది. అలాంటిది మనం క్షేమంగా ఉండాలి అంటే ఆ క్షేమం ఆయన చేతిలో ఉంది. నువ్వు చేసే ప్రతి పనిలో నీ పొలంలో పంట సమయానికి చేతికి వచ్చినట్లుగా అంటాడు. సమయానికి చేతికి రావడం అనేది మన చేతిలో లేదు. పని చేయగలం, పొలాన్ని దున్నగలం, విత్తనాలు విత్తగలం, నీళ్లు పోయగలం, కానీ అసలు ఆ విత్తనం మొలకెత్తిన విత్తనం ధాన్యం మన ఫలం తీసుకురావడం అనేది మన చేతిలో లేదు. అది దేవుని చేతిలో మాత్రమే ఉంది. సో చేనులో పొలం సమయానికి చేతికి అందినట్లుగా, హార్వెస్ట్ చేతికి అందేటట్టుగా చేస్తానంటాడు. వర్షం దాని సమయానికి అది కురిసేటట్టుగా చేస్తానంటాడు. వర్షం మన చేతిలో లేదు కదండి, అది కూడా ఆయన చేతిలోనే ఉంది. సో ఏవైతే ఆయన మాత్రమే చేయగలడో అవి ఖచ్చితంగా చేస్తానంటాడు, నీవు విని గైకొంటే. మూడో లెవెల్లో నీవు విని గైకొని కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా వేరే దేవతలు ఎవరిని పూజించకుండా అంటాడు. అదొక క్వాలిఫైర్ యాడ్ చేశాడు చివరిలో. చేయకుండా ఉంటే ఇంకొక రకమైన ఆశీర్వాదం, అది ఇంకో 3rd లెవెల్ ఆశీర్వాదం 28వ అధ్యాయంలో. కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా వేరే దేవతలను అనుసరింపకుండా అన్య దేవతలను అనుసరింపక అన్నాడు. అన్ని దేవతలను అనుసరింపక అని ఎందుకు అన్నాడు? ఇది ముందే అనాలి కదా. అంటే మోషే ఎంత జాగ్రత్తగా ఆ ఆజ్ఞ ఇచ్చాడంటే, మనం అన్ని దేవతలు అంటే యెహోవా కాకుండా, యేసుప్రభువు వారు కాకుండా వేరే దేవతలు అని అనుకుంటున్నాం మనం. అవి అఫ్కోర్స్ అవన్నీ అనుకోండి, కానీ అసలు మోషే ఉద్దేశం ఏంటంటే, మనకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏదైతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నామో దాన్ని కూడా దేవుడిగా చేసుకునే అవకాశం ఉంది. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, సంపాదించుకున్న ధనం, సంపాదించుకున్న ఉద్యోగం, సంపాదించుకున్న పరిచర్య, ఇవి కూడా దేవతలుగా మారే అవకాశం ఉంది మనకు. we may not publicly worship them, but indirectly by the way we devote ourselves to them, we show that we worship them, that God takes the second place. అందుకనే మోషే ముందే చెప్పేశాడు, జాగ్రత్త, దేవుడిచ్చిన ఆశీర్వాదం కూడా నీకు దేవుడిగా మారే అవకాశం ఉంటుంది కనుక అలా అమ్మనీయకుండా ఉండగలిగితే నువ్వెప్పుడు తలవగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటాడు. నువ్వెప్పుడు ఇచ్చివాడుగా ఉంటావు కానీ పుచ్చుకునివాడుగా ఉండవు. నీ చెయ్యి పైకి ఉంటుంది కానీ కింద ఎప్పుడు ఉండదు అని ఆయన ఉద్దేశం. ఇచ్చే వ్యక్తిగానే ఉండగలవు. ఇది దీర్ఘాయువు సుఖ జీవితం అంటే. ఇలాంటి జీవితాన్ని సహవాసం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని గాయకొనే వ్యక్తిగా నేను ఉంటే ఇలాంటి జీవితాన్ని నేను ఎంజాయ్ చేయగలను. ఇది మొదటి సూత్రం. జీవితంలో సమయానికి దేవునితో సహవాసం ఆధారం. 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలుక మీద వాటిని రాసుకొనుము. ఇది రెండవది. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, నీ హృదయమును
వాటిని కంఠభూషణంగా ధరించుకొని నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువు. The second principle, authenticity in relationships is the key to honor in life. అది చెప్తున్నాను. మన వ్యక్తిగత సంబంధాలలో యథార్థత చాలా అవసరం. యథార్థత కలిగిన యథార్థతతో నువ్వు గనక నీ సంబంధాలను పెంచుకుంటూ ఉంటే అది నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది అనేది ఆయన ఉద్దేశం. నీకు కావలసిన ప్రతి పని విషయంలో కానీ నీ విషయంలో కానీ దేవుడు గౌరవాన్ని ఇస్తాడు, నీకు దయను పొందుకుంటావని. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్. మన సంబంధాలు చాలా కీలకమైనవి మన జీవితంలో. దేవునితో సహవాసం జీవితంలో దీర్ఘాయునిస్తే మన సంబంధాల్లో యథార్థత మన గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇతరులు మనల్ని ఎప్పుడు గౌరవిస్తారంటే మనం మాట చెప్పే వ్యక్తులం కాదు, వాటిని చేతల్లో చూపించే వ్యక్తులు అని వాళ్ళకి అర్థమైనప్పుడు. ప్రేమ 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 అని ప్రేమ గురించి మాట్లాడే క్రైస్తవులం కాదు మనం. ఆ ప్రేమను మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో చూపిస్తున్నాం, చేతల్లో చూపిస్తున్నాం. మనం వారితో మాట్లాడే విధానంలో కానీ వారిని చూసే విధానంలో కానీ దాన్ని వ్యక్తపరిచే విధానంలో కానీ ఎప్పుడైతే మనం చూపించగలమో అవతల వ్యక్తులకి, అప్పుడు అది మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. యథార్థత అనమాట అది. అందుకే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము అన్నాడు. ఇక్కడ సత్యం అనే పదానికి ఒరిజినల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే లాయల్టీ అని, విశ్వాస్యత అని, నమ్మకత్వం అని అంటున్నాడు. ఇంకొక మాటలో నీవు ప్రవర్తించే విధానంలో నువ్వు నమ్మకత్వం చూపించకపోతే నీ సంబంధాల విషయంలో మోసం చేసేవాడిగా ఉన్నా, అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నా, ఇతరులను కించపరిచే విధంగా బిహేవ్ చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నా, నీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ నీకు గౌరవం ఉండదు అంటాడు. ఆయన ఉద్దేశం అది. నువ్వు మనుషుల దయ పొందుకోవాలనుకుంటున్నావా, దేవుని దగ్గర నుంచి గౌరవాన్ని పొందుకోవాలనుకుంటున్నావా, మరి నీ జీవితంలో యథార్థత కలిగి ఉండు, నీ సంబంధాల విషయంలో యథార్థత కలిగి ఉండు. ఇది ఆయన మనకు నేర్పిస్తున్న విషయం. ఎనీ రిలేషన్షిప్ విల్ ఫ్లరిష్ when there is love and loyalty. ఎటువంటి సంబంధం అయినా సరే ఆ సంబంధం అభివృద్ధి చెందాలన్నా వర్ధిల్లాలన్నా అందులో యథార్థత అవసరం. అంటే దయ, సత్యం, ఇవి రెండు ఉన్నంతసేపు ఎటువంటి సమస్యనైనా అధిగమించగలం, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా దాన్ని అధిగమించగలం, ఎటువంటి సహవాసాన్నైనా మనం కాపాడుకొని నడుపుకోగలం. When there is no authenticity in relationships, then however strong it may look like outside, it will break down quietly after some time. Any relationship, ఎలాంటి సహవాసమైనా, మన సహవాసాలు జనరల్గా విడిపోవడానికి కారణం అదే. ఏ సహవాసం అయినా సరే, వివాహ సంబంధం ప్రారంభించి సంఘ సహవాసం వరకు వద్దాం. ఈ సహవాసాలన్నీ నిలబడకుండా ఉండడానికి కారణం ఎక్కడో చోట అసత్యానికి చోటు వచ్చిందనమాట. ఎక్కడో చోట ఈ సంబంధ బాంధవ్యాల్లో యథార్థత తగ్గిపోయిందనమాట. అది యథార్థత తగ్గిపోవడానికి కారణం మోసపూరితమైన వాతావరణం అయి ఉండొచ్చు, లేకపోతే ఒకరినొకరు కించపరుచుకునే వాతావరణం అయి ఉండొచ్చు, క్రిటికల్గా చూసే స్పిరిట్ అయి ఉండొచ్చు, ఇతరుల మీద అనవసరమైన అనుమానపు మనస్తత్వం కావచ్చు. ఏ రకంగా అయినా సరే ఇవన్నీ మన సహవాసంలో ఉన్న యథార్థతను, స్వచ్ఛతను నాశనం చేస్తాయి. అందుకే ముందే చెప్తున్నాడు, ఏమంటాడు? దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకోమన్నాడు. నేను దయగలిగిన వాడిని, నేను సత్యాన్ని చెప్పేవాడిని, సత్యాన్ని నమ్మేవాడిని, నాలో సత్యం ఉంది అన్ను అంటే కుదరదు, అది నీ చేతల్లో చూపి అంటున్నాడు అనమాట. కంఠభూషణంగా అందుకు బయట పెట్టుకోమంటున్నాడు. ఆజ్ఞలను హృదయపూర్వకంగా కొనమన్నాడు,
దయను సత్యను మాత్రం బయట చూపించమంటున్నాడు. కంఠభూషణంగా ధరించుకో. యూ హ్యావ్ టు షో దాట్ ఇన్ యువర్ యాక్షన్. వెన్ యూ డూ దాట్, దెన్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ యు ఆర్ ఇన్, ఇట్ విల్ రిమైన్ స్ట్రాంగ్. ఇది. సో సంబంధాల్లో యథార్థత కలిగి ఉంటే అది మనకే గౌరవం తీసుకొస్తుంది ఆయన ఉద్దేశం. నువ్వు ఎప్పుడైతే యథార్థత కలిగిన వ్యక్తిగా ఉంటావో ఇతరులు అది నీలో గుర్తిస్తారు కనుక నీ మాటకు గౌరవాన్ని ఇస్తారు, నీకు గౌరవాన్ని ఇస్తారు, నీ జీవితానికి గౌరవాన్ని ఇస్తారు. అది మనుషులు మాత్రమే నీ పట్ల దయ చూపించడం కాదు, దేవుడు కూడా నీకు గౌరవాన్ని ఇస్తాడు, దేవుడు కూడా దయను చూపిస్తాడు నీ పట్ల. ఇది జ్ఞాని మనకి అందిస్తున్న రెండో సూత్రం అనుకుందాం ఆశీర్వాదకరమైన జీవితానికి. సో మొదటిది, సమయానికి దేవునితో సహవాస కీలకం అయితే సంబంధాల్లో యథార్థత గౌరవానికి కీలకం. మనం గౌరవం పొందుకోవడానికి ఆధారంగా మారుతుంది. మూడోది 5-6 వచనాలు. I told you these are things that we know, but good reminders for us. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది మనకు తెలిసిన వచనమే, ఎన్నోసార్లు మనం వినుంటాం. ఆబ్వియస్లీ ఇది దేని గురించి చెప్తుందో కూడా మనకు తెలుసు. మూడో విషయం ఏంటి? ఆయన చెప్తున్న మూడో విషయం, దేవుని చిత్తానికి లోబడు అని చెప్తున్నాడు. అంతే. దేవుని చిత్తానికి, నీ జీవితం పట్ల దేవుని చిత్తానికి లోబడు, అప్పుడు నువ్వు అన్నిట్లో సాఫల్యత సంపాదించుకుంటావు అంటున్నాడు. దేవుని చిత్తానికి లోబట్టం సాఫల్యానికి సాధకం అన్నమాట, సాఫల్యానికి సాధనం. నేను ఎందులో గెలుపొందాలన్నా, నేను చేసే ప్రతి పనిలో ఫలాన్ని చూడాలన్నా, నా జీవితంలో సాఫల్యత కలిగి ఉండాలని అన్నా, నేను దేవుని చిత్తానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి అనేది పాయింట్. నీ ప్రవర్తన ఎంతటెందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. వీటిని ఇంటర్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ఒప్పుకో అంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేస్తావు? ఏదో ఒక నిర్ణయం చేస్తున్నావు కదా. డబ్బు విషయంలో అయిండొచ్చు, పరిచర్య విషయంలో అయిండొచ్చు, కుటుంబ విషయంలో అయిండొచ్చు, నీ భవిష్యత్తు విషయంలో అయిండొచ్చు. ఏదో ఒక విషయంలో నువ్వు ఒక నిర్ణయం చేయబోతున్నావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని. ఈయనేమంటున్నాడంటే జ్ఞాని, నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేయకు నిర్ణయాలు. నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన ఏది చెప్తే అది నాకు మంచిదే అన్న విషయంలో నువ్వు నమ్మకం పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడు అంటున్నాడు. అది ఆయన పాయింట్. అంటే నీ నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తాధారంగా చేయమంటున్నాడు. మనం జనరల్గా నిర్ణయాలు చేసే పద్ధతి ఎలా ఉంటుంది? ఏదన్నా ఒక విషయంలో ఒక పని చేయాలనుకుందాం, ఒక నిర్ణయం చేయాలనుకుందాం, డబ్బు విషయంలో నిర్ణయం చేయాలి. జనరల్గా ఏం చేస్తాము? ఈ డబ్బుని ఎక్కడ పెడితే మనకు లాభం వస్తుంది, ఎక్కడ పెడితే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది, ఇలాంటివి ఒక 4-5 ప్లాన్స్ ఎత్తుక్కొని, ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకొని ఒక నలుగురిని అడిగి ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని మనం ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం విషయంలో దేవుణ్ణి అడుగుతాం. దేవా, నేను ఇట్లా పలానా చోట డబ్బులు పెట్టబోతున్నాను, ఈ విషయంలో నువ్వు నాకు ఫలాన్ని సాఫల్యతను దయచే సక్సెస్ నువ్వు అని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈయన దాన్ని రివర్స్ చేయమంటున్నాడు ఇక్కడ. నువ్వు చేసే ప్రతి నిర్ణయానికంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అడుగు, ఆయన ఏం చెప్తాడు విను. ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడే దేవుడు అని నమ్ముతున్నాం కదా మనం. మనతో మాట్లాడే దేవుడు, మన జీవితంలో ఏ విషయానికి సంబంధించి అయినా సరే మాట్లాడగలిగే దేవుడు, మాట్లాడి ఖచ్చితంగా ఆయన మనకు దారి చూపిస్తాడు అన్న నమ్మకం కలిగిన వ్యక్తులం కదా మనం. అలా నమ్మకం కలిగిన వ్యక్తులు అయినప్పుడు మన నిర్ణయాలు డిఫరెంట్గా ఉండాలి కదా మిగతా వారందరికంటే. అలా చెయ్యకే చాలాసార్లు మనం కన్ఫ్యూజన్లో పడతాం చేసిన తర్వాత. నిన్నటి దినాన
ఒక లీడర్షిప్ మీటింగ్‌లో నన్ను షేర్ చేసుకోమని అడిగారు. ఒక థాట్ మీద మాట్లాడుతా ఉన్నాము. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ ఇన్ అ కాన్వర్జేషన్ అనమాట అది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు బికమ్ సక్సెస్‌ఫుల్ ఇన్ మినిస్ట్రీ వితౌట్ యాక్చువల్లీ ఎవర్ పర్సూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? ఇది కొంచెం క్రిటికల్ క్వెషన్ అనుకోండి. బట్ వి వర్ డిస్కసింగ్ ఆన్ దట్. అండ్ ఒక విషయం ఏం ప్రపోజ్ చేస్తానంటే, ఖచ్చితంగా మనం సఫలం చెందొచ్చు. పరిచర్యలో ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలో మనకు తెలుసు ఆల్రెడీ. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో తెలుసు. ఈస్టర్ వస్తే ఈస్టర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో తెలుసు. లేకపోతే ఆమ్, ఒక అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ చేయాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. మనం వీటన్నిటి విషయంలో ముందుగానే ప్లాన్ చేసేసుకుంటాం. ఒక సంవత్సరంలో ఏమేం ప్రోగ్రాములు చేస్తే మన చర్చిలో జనాలు ఎక్కువ మంది వస్తారు, ఎలాంటి చోట డబ్బులు మనం పెడితే యూనో దాని అక్కడ మనం ఎక్కువగా మన సంఘ విషయంలో ప్రమోషన్ తెచ్చుకోగలం. ఇవన్నీ మనకు ముందే తెలుసు. ఇవి ముందే ప్లాన్ చేసుకుంటాం. అందులో సక్సెస్ఫుల్ కూడా అవుతాం ఇన్ ద సెన్స్ ఆఫ్ న్యూమరికలీ, financially. Even many people would be even come to Jesus Christ, and there is nothing, no problem with that. కానీ చాలాసార్లు మనం ఆలోచించిన విషయం ఏంటంటే, అట్ ద బ్యాక్ డ్రాప్ మనం అసలు ఒక కార్యం చేయబోయే ముందు, దేవా ఇక్కడ పలానా చోట క్రూసైడ్ పెట్టడం అవసరమా, పలానా చోట పలానా ప్రోగ్రామ్ చేయడం అవసరమా అనేది అడగం మనం దేవుని దగ్గర. అందరూ అలా చేయకపోవచ్చు. ఐమ్ జస్ట్ టాకింగ్ ఇన్ జనరల్ టర్మ్స్. అందుకనే చాలాసార్లు మనం ల్యాక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మనం చేసే ప్రోగ్రామ్‌లో మనం అనుకున్నది బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టేస్తాం. పెట్టిన దాని విషయంలో అప్పులు చేస్తాం. ఇబ్బందులు పడతాం. ఎందుకు జరుగుతుంది ఇట్లా? అసలు అలా జరగకూడదు కదా! టెక్నికల్‌గా బైబిల్ చదివితే దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రతి పనిలో సమృద్ధి ఉంది. అసలు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి దగ్గర ఏముండేది? ఏం లేదు. ఎప్పుడు. అసలు మొదటి నుంచి కూడా ఏం లేదు. తను ఎవరిని ఏమీ అడగలేదు. దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకున్న ప్రతి వ్యక్తి సమృద్ధిని అనుభవించాడు. సమయానికి ఆ పనికి కావాల్సిన ప్రతి ఈవి సమకూర్చబడింది. హౌ కమ్ ఇట్ డజంట్ హ్యాపెన్ నౌ? హౌ కమ్ వి ఆర్ ఆల్వేస్ ఇన్ ల్యాక్? దేవుని కోసమే కదా! దేవుని పరిచయం కోసమే కదా! అని మనం అనుకుంటాం గానీ, అందులో తప్పు లేదు. అసలు అది మంచి హృదయంతోనే చేస్తాం మనం ఆ పని. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్. బట్ ఐయామ్ జస్ట్ సేయింగ్, అలా మనం ల్యాక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, కన్‌ఫ్యూజన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, మొదటి నుంచే మనం అసలు దేవుని చిత్తమా కాదా అన్న విషయంలో టైం తీసుకోలేదనమాట. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం. కనుకే మన త్రోవలు సరళం అవ్వలేదు. దేవుని చిత్తానికి లోబడటం. అందుకే ఆయన అధికారానికి లోబడన్నాడు. అంటే ఒక్కొక్కసారి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు అది మనకు నచ్చకపోవచ్చు. మనకు సరిగ్గా అనిపించకపోవచ్చు. ఇలా ఇలా కాకుండా వేరే రకంగా ఉంటే బావుండు అనిపించొచ్చు. కానీ ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేయను అంటే. 4 7, 8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. 7, 8 వచనాలు ఆబ్వియస్లీ మనకు మన స్వభావానికి సంబంధించిన వచనాలు. ఇన్ని మాట్లాడుకున్నాం కదండీ! ఎన్నో వాక్యాలు మనం ఎంతో మంది దగ్గర నుంచి వింటా ఉండుంటాం. ఇదే వాక్య భాగంలో నుంచి వేరే గొప్ప దైవజనులు గూడా ఎన్నో వాక్యాలు మనకు బోధించుంటారు. కొన్ని సార్లు విని మాకు తెలుసులే అన్న మనస్తత్వం మనకొస్తది. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు నాకు తెలుసులే అన్న మనస్తత్వానికొస్తాడో, ఆ దినం నుంచి ఆ క్రైస్తవుడు ఎదగడం మానేస్తాడు.
ఆ వ్యక్తిలో ఆత్మీయ జీవితంలో ఉన్న ఆనందం స్లోగా తగ్గుకుంటూ వస్తది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఇంక ఎంజాయ్ చేయడం తగ్గిచ్చాడు గనక. నాకు తెలుసులే అన్న మనస్తత్వంలోకొచ్చేసాడు గనక. ఇంకా ఆ వ్యక్తికి గ్రో అయ్యే అవకాశం ఎక్కడుంది? లేదు గదా! అందువల్లనే మనం గూడా చాలా విషయాల్లో గ్రోత్ తగ్గిపోయిందేమో మనకు గూడా. ఆత్మీయ అభివృద్ధి గానీ, పరిచర్యల అభివృద్ధి గానీ, వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి గానీ, దేవుని మాట విషయంలో అలసత్వం వచ్చింది గనక. ఇప్పుడు ఈయన దానికి ఇంకో డేంజరస్ ప్రాబ్లమ్ జెప్పాడు. దేవుని యందు నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకున్నప్పుడు, అది చెడుతనంగా మారుతది నీకు అంటున్నాడు. అందుకే దాన్ని విడిచిపెట్టమంటాడు. సో, బేసికల్లీ ఏం చెప్తున్నాడు? నీ తగ్గింపు స్వభావం అది ఆరోగ్యానికి కీలకం అంటున్నాడు. నమ్రత కలిగిన జీవితం ఆరోగ్యాన్ని అనుభవిస్తది అని. అందుకే 8వ వచనంలో ఆరోగ్యం గురించి మాట్లాడాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. ఎప్పుడైతే నేను నమ్రత కలిగిన హృదయాన్ని కలిగి ఉంటానో, నేర్చుకునే స్వభావిగా ఉంటానో, అది నా దేహంలోకి ఆరోగ్యాన్ని తీసుకొస్తదనమాట. నాలో గర్వం ఉన్నంత సేపు ఏదో ఒక రోగం నన్ను ఎఫెక్ట్ చేస్తదనమాట. నా ఎముకల్ని ఎఫెక్ట్ చేస్తదనమాట. దాని అర్థం ఇప్పుడు. సో, నేను ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండాలి అంటే, హృదయం, నా మనస్తత్వం, నా స్వభావం నమ్రత కలిగిన స్వభావంగా ఉండాలి. తగ్గింపు కలిగిన స్వభావంగా ఉండాలి. అప్పుడు నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందుకోగలను. ఎంత డైరెక్ట్ కనెక్షన్ చూసారా? మన ఆరోగ్యం ఎలా సంపాదించుకోవచ్చో చెప్తున్నాడు ఈయన. నువ్వు నీ స్వభావం సరిగ్గా పెట్టుకో, నీ ఆరోగ్యం బావుంటది అంటున్నాడు. 7, 8 వచనాలు. దెన్ లెట్స్ గో టు ద 5th వన్. 9, 10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అఫ్‌కోర్స్ ఇది మనకు మన రాబడికి సంబంధించిన విషయం. ఇచ్చే విషయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనుకోండి. ధారాళత్వం గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వు, నీ ప్రథమ ఫలం. నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు, నీ మిగిలిన దాంట్లో నుంచి అది నువ్విచ్చే కృతజ్ఞత అర్పణ. నువ్వు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వు. అది నువ్వు త్యాగపూరితంగా ఇచ్చే అర్పణ. అది నిన్ను దాతృత్వం కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. అది ఆయన పాయింట్ అది. నువ్వు గనక దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే, అంటే నాకు తగ్గిపోద్దేమో అన్న ఆలోచనతో, నీ గానుగుల్లో ఉన్న ధాన్యం తగ్గిపోద్దేమో అన్న ఆలోచన లేకుండా ఇవ్వాలి, ఇతరులకు అవసరమైనప్పుడు ఇవ్వగలగాలి, ఇస్తాను అన్న హృదయం నీలో ఉంటే, అలాంటి దాతృత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, హృదయం నీలో ఉండడమే కాదు, ఇచ్చేవాడిగా నువ్వు ఉండగలిగితే, అప్పుడు నువ్వు సమృద్ధిని అనుభవిస్తావు అంటున్నాడు. దాతృత్వం సమృద్ధికి కీలకం. దాతృత్వానికి సమృద్ధికి చాలా బిగ్ కనెక్షన్ చూపించాడు ఆయన. యాక్చువల్‌గా దాతృత్వం బై డెఫినేషన్ ఏంటి? నువ్వు లోటు అనుభవించాలి లెక్క ప్రకారం. ఎందుకంటే నీకున్న దాంట్లో నుంచి నువ్వు ఇచ్చేస్తున్నావు గనక. నీ నీ దేవుని ఆజ్ఞ పాటిస్తూ ఆ ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇస్తున్నావు. దేవుడిచ్చిన దాని విషయంలో కృతజ్ఞత అర్పణిస్తున్నావు. ఇతరులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో త్యాగపూరితంగా ఇస్తున్నావు. నువ్వు త్యాగపూరితంగా ఇస్తున్నావు అంటే నీ దాంట్లో ఏదో తగ్గించుకుంటున్నావు అనమాట. నువ్వు లోటు అనుభవించబోతున్నావు ఇప్పుడు. ఆ లోటు నువ్వు అనుభవించే స్థితిలోకి నువ్వు వెళ్లకుండా నీ గానుగుల్లో ధాన్యం సరిపోయేటట్టుగా చేస్తానంటున్నాడు. నీ ద్రాక్షారసం పైకి పొర్లి పారేటట్టుగా చేస్తానంటున్నాడు. ఇది ఆయన ఇచ్చే సమృద్ధి. ఇది ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు. మనం ఎన్ని ప్లాన్లు చేసుకొని, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంత ఇన్వెస్ట్మెంట్లు చేసినా
అలాంటి సమృద్ధి మనం ఎప్పటికీ అనుభవించలేం. దేవుడిచ్చే సమృద్ధి మాత్రం ఎలా ఉంటుందంటే, నేను దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే, నేను లోటవుతుందేమో అనుకుంటే ఆయన దాన్ని సమృద్ధిగా మారుస్తాడు. అది ఆయన ఆయన మాత్రమే చేయగలిగిన గొప్ప విషయం. జ్ఞాని అందుకు నువ్వు నీ ఆర్థిక విషయంలో సమృద్ధిని ఎప్పుడు అనుభవించాలి అంటే, దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉండు నువ్వు. దాతృత్వం సమృద్ధికి కీలకం అని చెప్తున్నాడు. ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్. లుక్ ఎట్ దిస్. ఈ ఆజ్ఞలన్నిటిని మీరు గమనించండి. మన టైంకి సంబంధించి ఆజ్ఞ ఉంది. అంటే దేవునితో సహవాసం మన జీవితంలో దీర్ఘాయుకు కారణం అవుతుంది అంటాడు. మన సంబంధాలు చక్కగా ఉండి ఆరోగ్యకరంగా మన సంబంధాలు ఉండాలి అంటే యథార్థ కలిగిన వ్యక్తిగా ఉండు అంటాడు. నీ పనులన్నిట్లో నువ్వు సాఫల్యాన్ని చెందాలి అంటే దేవుని చిత్తానికి లోబడేవాడిగా ఉండు అంటున్నాడు. నీవు శరీరంలో ఆరోగ్యం కలిగి ఉండాలి అంటే నమ్రత కలిగిన వ్యక్తిగా ఉండు అంటాడు. నీవు సమృద్ధిని ఎప్పుడు అనుభవించే వ్యక్తిగా ఉండాలి అంటే నమ్రత కలిగిన వ్యక్తిగా ఉండు అన్నాడు. ఇవన్నీ చెప్పి 11-12 వచనాల్లో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఎంత చక్కటి మాట అండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శిక్ష గురించి, క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. కానీ నీ జీవితంలో క్రమశిక్షణ వచ్చినప్పుడు అదేదో తృణీకారంగా మానుకోవద్దు, నువ్వు తృణీకరించద్దు దాన్ని. దేవుడు అసలు మనల్ని క్రమశిక్షణలోకి పెడుతున్నాడు అంటే మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడని అర్థం అంటున్నాడు జ్ఞాని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు? మొదటి 10 వచనాల్లో ఆయన ఇచ్చిన మాటలు, సూత్రాలు మనం పాటించే రకాలం కాదు అని తెలుసు ఆయనకి. అన్నిటినీ సక్రమంగా సరైన రీతిలో చేసే వ్యక్తులుగా మనం ఉండం. ఎక్కడో చాట ఏదో ఒక దాని విషయంలో లోటు కలిగి ఉన్న వ్యక్తులుగానే ఉంటాం, పాటించకుండా ఉండే వ్యక్తులుగానే ఉంటాం అని తెలుసు ఆయనకి. తెలుసు కనుకే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు. అలా జరిగినప్పుడు ఒక దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టే అవకాశం ఉంటుంది. ఆయన మనల్ని క్రమశిక్షణలో చేస్తున్నప్పుడు ఆయన ఏదో మనల్ని శిక్షిస్తున్నాడు అనుకొని, తృణీకరిస్తున్నాడు అనుకొని ఆయన తిరస్కరించద్దు మీరు. యాక్చువల్గా దేవుడు క్రమశిక్షణ పెడుతున్నాడు అంటేనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. తండ్రి తన కుమారుని విషయంలో ఎలా ఆనందిస్తాడో అలా ఆనందించేవాడిగా ఉన్నాడు కనుకే మన విషయంలో శ్రద్ధ చూపించి మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటున్నాడు అనమాట. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్. A discipline that comes from God is an expression of God's love for us. ఆయన ఉద్దేశం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకే మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. కనుక ఈ విషయంలో నువ్వు మనస్సు చిన్నబుచ్చుకోవద్దు, తృణీకరించొద్దు. దేవుని క్రమశిక్షణని అంగీకరించి ఏ విషయంలో నువ్వు దారి తప్పావో దానిలో సరిగా చేసుకున్నట్లయితే, దాని విషయాన్ని సరి చేసుకున్నట్లయితే ఈ ఆశీర్వాదం ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. సుఖమైన, శాంతికరమైన జీవితం, అందరి మధ్య దేవునితో గౌరవం, చేసే ప్రతి పనిలో సాఫల్యం, శరీరంలో ఆరోగ్యం, జీవితంలో పనుల్లో సమృద్ధి, అన్నిట్లో సమృద్ధి. వీటన్నిటికీ ఆయన ఏం చేయాలో చెప్పాడు, చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు, చేయనప్పుడు దేవుడు ఏం చేస్తారో కూడా చెప్పాడు. చెప్పి నువ్వు సరిగ్గా నువ్వు రెస్పాండ్ సరిగ్గా అయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, పరిచర్యను, ప్రతి విషయాన్ని. అలా దేవుని మాట విని అంగీకరించి ఆయన మాట విషయంలో విధేయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని హెచ్చరిస్తూ, ప్రోత్సాహపరుస్తూ ఈ మాటలను, దేవుని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం మనందరం కళ్ళు మూసుకొని ఎక్కడున్న వారం అక్కడ ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఈ
విన్న వాక్య నేపథ్యంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను మరీ ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవి చాలా సింపుల్ విషయాలు, కానీ మనకు చాలా అవసరమైన విషయాలు, పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. అందుకే ఈ దినం మనల్ని మనం ఒకసారి వ్యక్తిగతంగా పరీక్షించుకోవడానికి, ఏ విషయంలో మనం దారి తప్పున్నామో దాని విషయంలో సరి చేసుకోవడానికి వెచ్చిద్దాం. ఎవరంతటి వారం కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు ఈ విషయంలో సహాయం చేయి. అది నా సహవాసం విషయంలో అయ్యుండొచ్చు, నేను యథార్థత విషయంలో అయ్యుండొచ్చు, విధేయత చూపించే విషయంలో అయ్యుండొచ్చు, నమ్రత కలిగిన మనసు కలిగిన విషయంలో అయ్యుండొచ్చు, దాతృత్వం చూపించలేని స్థితి అయ్యుండొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విషయంలో నేను దారి తప్పాను, నాకు సహాయం చేయి. నేను అలా చేయగలిగినప్పుడు, నువ్వు చెప్పినట్టుగా నేను ఉండగలిగినప్పుడు, నీవిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవించే స్థితికి నేను మూవ్ అవునట్లు సహాయం రాగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థించేద్దాం. ఎవరంతటి వారం మనల్ని, మన కుటుంబాలని దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, నీ మాటలను బట్టి నీకు వందనాలు. నీ మాటలు మాకు జీవం ప్రభువా. ప్రతి ఆజ్ఞ, దానివల్ల వచ్చే ప్రతి ఆశీర్వాదం ప్రభా, మాకు తెలిసి కూడా కొన్నిసార్లు వాటిని అవలంబించని స్థితిలో ఉంటాం. తద్వారా ఆశీర్వాదాన్ని అనుభవించలేని స్థితిలో కూడా చాలామంది మేము ఉన్నాం ప్రభా. అలా మేము ఆయాసకరమైన, ఆందోళనకరమైన జీవితాలు గడపాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదకరమైన జీవితానికి ఇవే కీలకం అని మీరు నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ సమయాన్ని మీకు మమ్మల్ని మా జీవితాలని చేతికి సమర్పిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఏ విషయాల్లో మేము సరి చేయబడాలో ఆ విషయాల్లో మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ప్రభా, మా జీవితాలను నీకు నీ రాజ్య విస్తరణ నిమిత్తం, నీ మహిమార్థ నిమిత్తం వాడుకొనమని ప్రార్థిస్తూ, ఈ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు, మరి సామెతలు 3:1-12 వచనాల ద్వారా చక్కని స్తోత్రాలు, దేవునిచ్చే ఆశీర్వాదాలు, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుతుందో చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. వారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, అనేక సార్లు విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా, కొత్తగా వినడానికి మాకు ఇచ్చిన శాస్త్రమైన ప్రభా కృపను బట్టి వందనాలు తండ్రి. ఆ వాక్యం ప్రభా చాలా సార్లు ప్రభా సండే స్కూల్ పిల్లలకని భావించాను తండ్రి. వ్యక్తిగతంగా ప్రభా ఎవరి మట్టుకాలు తండ్రి ప్రభా మేము అర్థం చేసుకొని గ్రహించడానికి ఇచ్చిన ప్రభా కృపను బట్టి వందనాలు తండ్రి. వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా ప్రవర్తన అంతటి ఎందుకు ప్రభా నీ అధికారానికి ఒప్పుకునే వారుగా చేయండి. మీ దాసులు చెప్పినట్టుగా ప్రభా, ఏ క్రైస్తవుడైతే ప్రభా నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో ప్రభా, అప్పటి నుంచి తండ్రి పతనం ప్రారంభం అవుద్ది, ఎదుగుదల ఆగిపోద్దని సెలవిచ్చా ప్రభా. మా జీవితంలో ప్రభా అయ్యా, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు తండ్రి మా కన్నులు తెరవండి ప్రభా తండ్రి. అయ్యా, నీ దాసులు చెప్తున్న మాటలు నీ మాటలను నమ్మి ప్రభా దాన్ని పొందుకోగలిగే భాగ్యం తెచ్చిమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా, చాలా సార్లు ప్రభా మా జీవితాల్లో ప్రభా ఎలీషా చెప్పినప్పుడు ఏ విధంగా నయమాన్ ప్రభా అయ్యా తండ్రి విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడో, అదేవిధంగా ప్రభా ధనవంతుడిని యవనస్తుని చెప్పినట్టు విసిగి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కాకుండా ప్రభా ప్రతి చెప్పిన మాట నీ మాటను నమ్మగలిగే కృప తండ్రి
దయచేయమని, మా జీవితాలు సెట్ చేసుకుని ముందుకు సాగే భాగ్యం దయచేయమని, మేము కూడా మా బిడ్డలకి తండ్రి మాదిరికరంగా మా సంఘంలో ఉన్న యవన బిడ్డలకి అదే తండ్రి ప్రభ మా మార్గదర్శనం కలిగి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం చెప్పిన దాసుని దీవించండి. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పలుపు చేయమని, మరి ప్రత్యేకంగా ప్రభ అయ్యా నీ దాసులు రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దాసునికి ఇచ్చిన నూతనమైన జన్మదినాన్ని బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా నీ దాసుల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ దాసులు కూడా మంచి ఆరోగ్యంతో బిడ్డ నింపమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి దేవతన ప్రభా, ఈ నూతనమైన మార్గాన్ని తెరిచిన దేవతన ప్రభా, బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని దేవతన ప్రభా సంస్థను దీవించండి. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ పులిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి జాన్సన్ గారి దేవతన పద్నాలుగు గారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబానికి ప్రభా వదరకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా దినాను ప్రభా ఎవరైతే పెళ్లి పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని, విధంగా ప్రభా నా ట్రాన్స్ఫర్ లో కూడా ప్రభావ సహాయం చేసినందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటూ మనం చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమైన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందుల భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారము దయచేయము. వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మా శోధనలేక తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, దగ్గర చేయవలసిన ప్రతి పనికి, అది ప్రత్యేకంగా దాసులు అనారోగ్యంతో ఉన్న ఆశీర్వాదం గారికి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలండి. మరి చైతన్య గారు చెప్పిన మెసేజెస్ చాలా మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయండి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే వారు చెప్పిన మెసేజెస్ అన్ని వస్తాయండి. మీరు మరొకసారి ఈ రోజు చెప్పిన మెసేజ్ కూడా మరొకసారి వినొచ్చండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. మరి టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్న తమ్ముడు జాన్సన్ కూడా వందనాలు తెలియజేసుకుంటూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.